విశాఖపట్నం ఆనందపురం మండలం గండిగొండం సమీపంలోని ఎస్ఆర్పురం హ్యాపీ నేచర్ రిసార్ట్లో జరిగిన కత్తిపోట్ల ఘటన విశాఖ నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఒక బర్త్డే వేడుకల్లో భాగంగా జరిగిన ఈ ఘర్షణలో రాజకీయ వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం ముదిరి ఒకరిపై ఒకరు కత్తితో దాడి చేసుకునే స్థాయికి చేరింది. ఇప్పుడు మనం ఈ ఘర్షణ జరిగిన ప్రదేశంలోనే ఉన్నాం. విశాఖ నగర శివారు ఎస్ఆర్పురం వద్ద ఈ హ్యాపీ నేచర్ రిసార్ట్లోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ గొడవ జరగక ముందు ఇక్కడ మ్యూజిక్, డ్యాన్సులు, కేరింతలతో బర్త్డే వేడుకలు అత్యంత వైభవంగా సాగుతూ ఉన్నాయి. కానీ అర్ధరాత్రి దాటాక సీన్ రివర్స్ అయింది. క్షణికావేశం, పాత కక్షలు తోడవడంతో ఆ ఆనంద వేదిక కాస్త రణరంగంగా మారిపోయింది. ఒకరినొకరు చంపుకునేందుకు కత్తులతో వెంటాడిన ఈ భయానక దృశ్యం ఒక ప్రైవేట్ రిసార్ట్ అయినటువంటి ఈ హ్యాపీ నేచర్ రిసార్ట్లో చోటు చేసుకుంది. విశాఖ నగరంలోని డాబా గార్డెన్స్ ప్రాంతానికి చెందిన ఒక యువతి బ్యూటీషియన్గా పనిచేస్తుంది. మంగళవారం తన పుట్టినరోజు కావడంతో ఎస్ఆర్పురంలోని ఈ రిసార్ట్లో ఆ రోజు రాత్రి పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి నగరంతో పాటు అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు చెందిన సుమారు 40 మందిని ఆహ్వానించింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. అనంతరం కొందరు ఇళ్లకు వెళ్ళిపోగా మిగిలిన వారు రిసార్ట్ ఆవరణలోనే ఉండి స్విమ్మింగ్ పూల్ వద్ద చేరి మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది యువతులు డ్యాన్స్ చేస్తుండగా మిగిలిన వారంతా మద్యం సేవిస్తూ కేకలు వేస్తున్నారు. పార్టీకి ప్రస్తుతం 1 టౌన్లోని పండా వీధిలో ఉంటున్నటువంటి తగరపలస ప్రాంతానికి చెందిన చరణ్ తేజ్తో పాటు రాజమండ్రిలో రిసార్ట్ నిర్వహిస్తున్న విజయనగరానికి చెందిన మొమ్మన వెంకట దినేష్ హాజరయ్యారు. ఒక యువతి డ్యాన్స్ చేస్తుండగా చరణ్ తేజ్ ఆమెను తనతో కలిసి డ్యాన్స్ చేయాలని కోరగా ఆమె నిరాకరించింది. ఈ సమయంలో దినేష్ కలగజేసుకుని చరణ్ తేజ్ను అలా చేయవద్దని హెచ్చరించాడు. దీంతో మధ్యలో విచక్షణ కోల్పోయిన చరణ్ తేజ్ సమీపంలో ఉన్న ఉల్లిపాయలు తిరిగే కత్తితో దినేష్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన దినేష్ను తగరపల్స్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలించి ప్రాథమిక వైద్యం అందజేసి అనంతరం అక్కడి నుంచి విశాఖ నగర సమీపంలో ఉన్నటువంటి విమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఆనందపురం పోలీసులు ఫిర్యాదు అందడంతో హుటాహుటిన రిసార్ట్కు చేరుకుని అక్కడ ఉన్న వారితో పాటు పార్టీలో పాల్గొని బయటికి వెళ్లిపోయిన వారి గురించి కూడా విచారణ జరిపారు. అనంతరం నిందితుడు చరణ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 2 వారాలు రిమాండ్ విధించింది. ఇదిలా ఉంటే హ్యాపీ నేచర్ రిసార్ట్స్లో జరిగిన పార్టీలో కత్తిపోట్ల వ్యవహారంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల మధ్య జరిగిన ఈ వివాదాన్ని కప్పుపుచ్చుకునేందుకు సాక్షాత్తు పోలీసులే తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఘటనా స్థలంలో అంటే ఈ స్థలంలోనే కళ్ళెదుటే ఆధారాలు కనిపిస్తున్నా వాటిని స్వాధీనం చేసుకోవడంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించడం పోలీసుల తీరుపై అనేక అనుమానాలకు తావిస్తుంది. ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తూ కేసును నీరుగార్చి అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలను రక్షించేందుకు కింది స్థాయి సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు విస్మయానికి గురి చేస్తున్నాయని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. తెల్లవారుజామున సుమారు 4:10 సమయంలో ప్రాంతంలోనే పార్టీలో ఘర్షణ జరిగి గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి వెళ్ళినప్పటికీ పోలీసుల దర్యాప్తు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ముందుకు సాగలేదట. కనీసం క్రైమ్ సీన్ను స్వాధీనం చేసుకోవడంలోనూ పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో సుమారు 40కి పైగా ఖాళీ సగం తాగిన మద్యం సీసాలు పడి ఉన్నా వాటిని వెంటనే స్వాధీనం చేసుకోలేదని విమర్శిస్తున్నారు. కేసు నమోదు కాకముందే ఘటనా స్థలంలో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు పరోక్షంగా అవకాశం కల్పించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటనా స్థలంలో కేవలం 6 మద్యం సీసాలు మాత్రమే దొరికినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు రిసార్ట్ యాజమాన్యానికి కూడా నోటీసులు జారీ చేశారు. ఇక్కడ జరిగిన పార్టీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అన్నటువంటి సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ కోణాన్ని దాచిపెట్టేందుకు సీసీటీవీ ఫుటేజీల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. సాధారణంగా చిన్న చోరీల వ్యవహారంలోనూ హడావిడి చేసే పోలీసులు ఇంత పెద్ద సంఘటన జరిగిన కనీసం మీడియాకి పూర్తి సమాచారం ఇవ్వకపోవడం కూడా కొంత అనుమానాలకు దారితీస్తుందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మాకు రాబడిన సమాచారం మేరకు ఆనందపురం మండలం గండిగొండం ఏరియాలో హ్యాపీ రిసార్ట్స్ అనే ఒక గెస్ట్ హౌస్ దగ్గర పార్టీ జరిగింది, బర్త్డే పార్టీ జరిగింది. అక్కడ గొడవలు జరిగాయి, అటెంప్ట్ మర్డర్ కూడా జరిగింది అని తెలిసింది. దానిలో విదేశీ మద్యం కూడా వాడారు, ఫారెన్ లిక్కర్ కూడా వాడారు అన్నది ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిలో ఫారెన్ లిక్కర్ ఏంటి ఏమైనా ఉందా ఏదన్నది మేము వెరిఫై చేసాం, సెట్ చేసాము. మాకు అలాంటివి అందుబాటులో దొరకలేదు. అయితే ఈ విషయం మీద మరి లాండ్ ఆర్డర్ అనంతపురం పిఎస్ వారు ఎఫ్ఐఆర్ వేశారు. దానిలో భాగంగా మాకు సంబంధించి మేము కూడా దీని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసుకు సంబంధించిన ఏదైనా ఫర్దర్గా ప్రస్తుతం అయితే ఇటువంటి ఇది దొరకలేదు. మిగతా ఫర్దర్గా ఏదైనా ఉంటే మీకు తెలియపరుస్తాం. విదేశీ మద్యం అలాంటివి లేవండి. ఇవన్నీ అంటే తాళం వేసి ఉంది కదా సార్, ఎలా మేము నిన్నే మా ఎస్ఐ గారు మా టీము వెరిఫై చేసాం. మా వరకు
మాకైతే అలాంటి ఏంటి విదేశీ మద్యం బాటిల్ కానీ అవేమి మేము సెక్యూర్ అవ్వలేదు. మాకు నిన్న ఆఫ్టర్నూన్ అండి, నేను ఆఫ్టర్నూన్ సమాచారం వచ్చింది, దాని మీద మేము వచ్చాము. ఇక్కడికి వచ్చి దీని మీద వెరిఫై చేయడం జరిగింది. మధ్యాహ్నం 4 గంటల టైంలో. అన్నం కాలా లేదంటే ఏం సార్ మీకు ఏ విధంగా సమాచారం? అదే మాకు అన్నౌన్ కాల్ వచ్చిందండి. ఇక్కడ ఏదో గొడవ జరిగింది, అక్కడ ఏదో ఫారెన్ లెక్కరు అన్నీ కూడా అక్కడ వాళ్ళు ఇక్కడ చేశారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే మా జ్యూరిడిక్షన్ కాబట్టి మేము అది వచ్చి వెరిఫై చేసాము. అలాంటిది మాకు లేదు. దీని మీద అనంతపురం పోలీసు వారు కేసు ఫైల్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అంటే చుట్టుపక్కల ఈ ఇన్ఫర్మేషన్ పర్పసే ఇక్కడ జరుగుతుందన్నది చేశారండి. ఇంకా దాని డీటెయిల్గా ఏంటనేది మేము వెరిఫై చేస్తాం. ఏదైనా ఉంటే మీకు తెలియపరుస్తాం.